కొంత ఇన్ఫ్రా కంపెనీల పేరుతో ఒక బినామీలను ఏర్పాటు చేసుకొని దుబాయ్‌కి తర్వాత ఆఫ్రికాకి డబ్బుల్ని తీసుకెళ్లారు. దాని మీద ఈడీ ఎంటర్ అవ్వాలనేది ఆయన చెప్పింది. అంటే ఇందులో ఒక్క దుబాయ్‌కి మాత్రమే 2,000,00,00,000 డబ్బులు వెళ్ళింది. సునీల్ రెడ్డి అని జగన్ వాళ్ళ బంధువు ద్వారా ఈ వ్యాపారం జరిగింది. ఎందుకంటే జగన్‌కి అంటే జగన్ బినామీలు కావచ్చు, జగన్ బంధువులు ఆఫ్రికాలో చాలా చోట్ల వ్యాపారం చేస్తున్నారు. మామూలుగా మనకి ఆఫ్రికన్ లిక్కర్ వ్యాపారం చూసుకుంటే ఇండియన్స్ ఆఫ్రికాలో లిక్కర్ వ్యాపారం ప్రధానంగా రాయలసీమ రెడ్లే ఎక్కువ చేస్తుంటారు. ఇది సీసీ రెడ్డి స్టార్ట్ చేశాడని చెప్తారు. సో, విసు కన్సల్టెన్సీ దాని తర్వాత అక్కడ నుంచి రాయలసీమ రెడ్లే ఎక్కువ చేస్తున్నారు. నేను కాంగోలో కొద్ది రోజులు ఉన్నాను. అక్కడ కూడా దాదాపు 8 మంది ప్లేయర్స్ ఉంటే అందులో ఒక గుజరాతీ, ఒక కమ్మ తీసేస్తే మిగతా 6 మంది కూడా రాయలసీమ రెడ్లే ఉండేవాళ్ళు. లిక్కర్ అంటే దాన్నేమంటారు, మనం ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ అంటాం కదా! అక్కడ కూడా అదే విధంగా అక్కడ లోకల్ మేడ్ చీప్ లిక్కర్ అక్కడ తయారు చేసి అక్కడే అమ్మే కార్యక్రమాలు చేస్తారనమాట. ఓకే. సో, వీళ్ళకి వ్యాపారాలున్నాయి. జగన్ బంధువులు కూడా చాలామంది అక్కడ చేస్తుంటారు. సో, అలాగా సునీల్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా అక్కడికి ట్రాన్స్ఫర్ అయినాయనేది ఇతని ప్రధానమైన ఆరోపణ. అట్లాగే ఇతను ఏం చెప్తున్నాడంటే ఆల్రెడీ ఉన్న 22 డిస్టిలరీస్‌ని వీళ్ళు మ్యానిపులేట్ చేశారు. ఆ డిస్టిలరీస్‌కి బ్రాండ్స్‌ని మార్చారు. చీప్ బ్రాండ్స్‌కి పెట్టారు. అందులో ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు, హెచ్‌టి గోల్డ్ విస్కీ, ఎనీ టైమ్ గోల్డ్ ఇలాంటివి కూడా ఆయన కొన్ని చెప్పాడు. అట్లాగే ఆయన చెప్పింది ఏంటంటే 26 కొత్త కంపెనీలు పెట్టాడు జగన్ అని చెప్తున్నాడు. జగన్ పెట్టించాడనేసి. అందులో ఆదన్ ఒకటి, గ్రేసన్స్ ఒకటి, లీలా, జేఆర్ అసోసియేట్స్, పీవీ స్పిరిట్స్ ఇలాంటి కొన్ని కంపెనీలు పెట్టి వాటి ద్వారా మ్యానిపులేట్ చేశాడనేది ఇతని ఆరోపణ. మొత్తం 99,000 కోట్ల లిక్కర్ అమ్మితే అందులో ఓన్లీ 69 కోట్లు మాత్రమే డీటెయిల్ పేమెంట్స్, మిగతా అంతా కూడా క్యాష్ ద్వారానే చేశారు. ఇది క్యాష్ ద్వారా చేయడం అనేది జగన్ ప్లాన్డ్గా డబ్బులు కొట్టేయడానికి చేశాడు అనేది ఇతను ఆరోపిస్తున్నాడు. సో, ఇతను ఇంకా ఏమంటున్నా అంటే ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దీంతో పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కాము సముద్రంలో నీటి బొట్టు లాంటిది. ఇది అంత పెద్దది. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కాము 100 కోట్ల స్కామ్ అది. ఇదేమో ఈయన ప్రకారం 18,000 కోట్లు. ఓకే. ఒక్క బినామీల ద్వారా వెళ్ళిందే దుబాయ్‌కి, ఆఫ్రికాకి వెళ్ళిందే 4,000 కోట్లు. ఇది ఈయన చెప్తున్న లెక్క. అంటే ఈయన ఇంకా ఏమన్నా అంటే ఒక 'బాహుబలి', ఒక 'త్రిబుల్ ఆర్' లేదా ఒక 'పుష్ప 2' 1,700 కోట్ల నుంచి 2,000 కోట్లు అర్న్ చేస్తే జగన్ తనకు మద్యం ఓన్లీ లిక్కర్‌లోనే 18,000 కోట్లు ఏ సినిమాలకు కూడా తీసిపోదు అనేది అతను చెప్పింది. సో, దీని మీద ఇప్పుడు గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందనేది చూడాలి. ఇదేంటంటే పార్లమెంట్లో ఈయన ఒక ఎంపీ ప్రవేశపెట్టాడు. సో, పార్లమెంట్లో ఎంపీ ఆరోపణల్ని పట్టించుకుంటారా లేదనేది చూడాలి. గతంలో కూడా పురంధేశ్వరి కూడా ఒక బీజేపీ ప్రెసిడెంట్ హోదాలో ఆమె కూడా ప్రవేశపెట్టింది. కాకపోతే ఇది పార్లమెంట్లో పెట్టడం వల్ల పార్లమెంట్లో ఈయన ఆరోపణల్ని, ఒక ఎంపీ చేసిన ఆరోపణల్ని పరిగణలోకి తీసుకొని ఈడీని రంగంలోకి దించుతారా లేదా అనేది మోడీ మీద డిపెండ్ అయింది. సో, మోడీ అనుకుంటే ఈడీ రంగంలోకి దిగుతుంది. లేదంటే ఈ కేసుని అలా ఆల్రెడీ సిట్ ఉంది కదా, ఇంక మేము ఎందుకు సిట్లో తేలినాక చూద్దామని సైలెంట్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈడీ ఉన్న కేసులన్నిట్లో ఈడీ ఏమి రంగంలో దిగదు. వాళ్ళకు ఉపయోగపడితేనే దిగుతుంది. మొన్న కూడా పార్లమెంట్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఈడీ కేసుల గురించి 10 ఏళ్లలో ఈడీ ఎన్ని కేసులు పెట్టిందంటే 193 కేసులు పెట్టిందని చెప్పాడు. అందులో కన్విక్షన్ పడింది 2 కేసుల్లోనే. అంటే 1% మాత్రమే కన్విక్షన్ రేట్ ఈడీలో ఉందనేది చర్చ జరుగుతుంది. సో, ఎందుకు ఇలా జరుగుతుందంటే తమ ప్రతిపక్షాలని, తమకు ఇబ్బందిగా ఉండే పొలిటికల్ పార్టీలని ఈ పిఎంఎల్ఏ చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాళ్ళని హరాస్ చేయడానికి మాత్రమే ఈడీని ప్రయోగిస్తున్నారు. సో, ఇప్పుడు జగన్ని జైలుకి పంపిద్దాం, జగన్ని వేధిద్దాం అని మోడీ అనుకుంటే మాత్రమే ఈడీ రంగంలో దిగుతుంది. ఈయన లావు కృష్ణదేవరాయలు చెప్పినా, ఇంకొక ఆయన చెప్పినా ఏమి జరగదు. ప్రజెంట్ ట్రెండ్ చూస్తే మోడీ జగన్కి అండగానే ఉన్నాడు. జగన్ కూడా మోడీకి ఎక్కడ వ్యతిరేకంగా లేడు. మొన్న కూడా మనం చెప్పుకున్నాం డీలిమిటేషన్ మీటింగ్ కూడా జగన్ వెళ్ళలేదు. సో, ఆ రకంగా తీసుకున్నప్పుడు
నేను అనుకోవడం ఇమ్మీడియట్‌గా అయితే ఈడీ రంగంలో దిగి జగన్‌ని అరెస్ట్ చేయడం ఇంకోటి చేయదు. ఉన్న కేసులే ముందుకెళ్ళట్లేదు జగన్‌ది. మనం చూస్తున్నాం గదా! 12 ఏళ్లుగా జగన్ బెయిల్ మీద ఉండడం అనేది దేశంలోనే విచిత్రమైన వ్యవహారం. అది ముందుకు వెళ్ళదు, వెనక్కి వెళ్ళదు ఆ కేసు. దాని మీద ఆల్రెడీ హైకోర్టు కూడా సిబిఐ కోర్టుకి దీన్ని రోజువారీ విచారణ జరిపించమని చెప్పింది. కాబట్టి ఇది అంత జరుగుతుందా లేదో తెలీదు. ఆల్రెడీ ఇక్కడ సిఐడి ఆహ్, ఈ సిట్ ఇప్పటివరకు ఏం తేల్చిందో కూడా తెలీదు. అంటే జగన్‌ది అలా అంటే అసలే కేసులు పెట్టకపోతే బావుండదు. మనం ఆరోపణలు చేయకపోతే బావుండదు అన్నట్టుగా చేస్తున్నారా? లేకపోతే నిజంగానే మోడీ గ్రీన్ సిగ్నల్ చంద్రబాబు ప్రభుత్వానికి ఇచ్చాడా అనేది మనం ఆలోచిస్తే, మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మోడీ గ్రీన్ సిగ్నల్ ఇప్పటివరకు జగన్ మీద ఇచ్చినట్టుగా కనపడదు. సో, ఏదో వీళ్ళు చేయాలి గాబట్టి ఎందుకంటే తెలుగుదేశం శ్రేణులు చాలా అసంతృప్తితో ఉన్నాయి చంద్రబాబు మీద ఈ విషయంలో. అంటే జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా అనేక అరాచకాలకు పాల్పడింది, కుంభకోణాలకు పాల్పడింది. మనం వచ్చి ఇప్పుడు 10 మంత్స్ అవుతా ఉన్నా గూడా ఇంకా సీరియస్‌గా మనం ఏం చేయలేదు. ఏదో పోసాని కృష్ణమురళి లేకపోతే వంశీ ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి ఆనందిస్తున్నాం తప్ప జగన్‌నెందుకు ఇప్పటివరకు తాకట్లేదు. ఆహ్, ఇప్పుడు సిఐడి సరిపోదా? మళ్ళీ ఎందుకు సిట్టేశారు? సిఐడి సీరియస్‌గా అనుకుంటే సిఐడి కేసులు పెట్టొచ్చు. మోడీ ప్రభుత్వం ఈయన మీద చంద్రబాబు మీద డిపెండ్ అయింది కాబట్టి ఈడీని అడిగితే మోడీ ఇవ్వడా? ఇస్తాడు గదా! అన్న